వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో రాత్రికి రాత్రి 4,000 మంది కాంట్రాక్ట్ లేబర్ ని తీసేశారు. కర్షకుడి కష్టం మీద 4,000 నోట్లోకి వెళ్తే కార్మికుడి కష్టం మీదే దేశం ముందుకు వెళ్తుంది. అదేంటో ఎన్నికల కాలం అయిపోగానే మన నాయకులకి ఈ సామెత వేరేలా అర్థమవుతుందేమో. 4,000 మందికి పైగా కాంట్రాక్ట్ లేబర్ ని రాత్రికి రాత్రే మీకు ఉద్యోగం లేదు పొమ్మంటే అంత ఈజీనా? రోజంతా పనిచేసి నెలాఖరున జీతం తీసుకునే ఆ 4,000 మంది మాత్రమే కనిపిస్తున్నారా? జీవితాంతం కష్టపడి చర్మాంకాన మంచాన పడ్డ కార్మికుల తల్లిదండ్రులు తెచ్చే చాలీచాలన జీతంతో బరువుని పంటి బిగువును భరిస్తూ బాధ్యతల్ని నెత్తున మోస్తూ బ్రతుకుబండి నీడుస్తున్న ఆ కార్మికుడి ఇల్లాలు నాన్న తెచ్చే నెల జీతంతోనే జీవితం అని తెలియక ఆ జీతం ఈ జీవితాలు ఈ నెల నుంచి ఆగిపోబోతున్నాయని అర్థం కాక అక్కడే ఆడుకుంటున్న ఆ కార్మికుని పసిపిల్లలు మీకు గుర్తుకు రాలేదా? 4,000 మందితో పాటు ఇంతమంది రోడ్డున పడతారు అని కనీసం అర్థం అవ్వలేదా? వేల కోట్ల ప్లాంట్లు నడిపే అధికారులు, కోట్ల మంది జీవితాలను నడపాల్సిన నాయకులకు పేదోడి ఆకలి మీకు అలుసు కావచ్చు, కార్మికుడి కష్టం అలుసు కావచ్చు, కానీ కార్మికుడి కన్నీరు మాత్రం శాపమే. ఇది గుర్తుపెట్టుకోండి.